వీళ్ళకి దమ్ము ధైర్యం ఉండదు. ఎందుకంటే కులగణన చేసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలన్నది మనం ఎవరు అడగక్కర్లే. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్న క్లాసెస్ ప్రకారమే వాళ్ళకి చచ్చినట్టు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దానికి తప్పించుకోవడానికి ఏంటి, కాంగ్రెస్ చేసింది కాబట్టి మేము చెయ్యం. కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎవరి కోసం చేసింది? ఎవడన్నా అప్రహెన్షన్స్ ఇచ్చారు దాంట్లో? ఒకసారి కాకపోతే రెండోసారి కూడా చేసి ఇచ్చారు కదా. వీళ్ళకి ఏంటంటే ప్రజల నుంచి ఎలా పిండాలో, ప్రజల్ని ఎలా సంపుకు తినాలో బీజేపీ వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. వీళ్ళకి ఏమనంటే రాముడు, కృష్ణుడు, అక్కడికి ఏదో మీరు నేను ఇంట్లో పొద్దున పూజ చేయనట్టు వీళ్ళేదో వీళ్ళు ఒక్కలే పచ్చని పచ్చపోసలు. మళ్ళీ నిజంగా నెక్కచ్చిగా హిందూ సామాజిక వర్గ పరిరక్షణ, హిందువుల గురించి తప్పించే రాజాసింగ్ లెట్టోడు మళ్ళీ వీళ్ళకొద్దు. మీకు అర్థమవుతుందా? ఓన్లీ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు మాత్రమే కావాలి. మళ్ళీ ఏ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం పార్టీ ధర్మమా అని ఎలక్షన్ గెలుస్తాడో ఆ మాత్రం నిజమైన హిందువులు, నిక్కచ్చైన మనుషులు. మీరు గమనించారు లేదు? ఇది వీళ్ళ రాజకీయ చతురత. ఇవాళ రాహుల్ గాంధీ ఫస్ట్ టైం ప్రాణాలకు దిగించి మొహం ఎడచడం స్టార్ట్ చేశాడు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఫస్ట్ టైం మన ఒక రోల్ మోడల్ అనుకోండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కులగణన చేసి బీసీ సామాజిక వర్గం పట్ల నిలబడినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవడైనా ఒక మంచి పని చేస్తే మంచి పని చేసేది చెప్పాలి. వీళ్ళ చేతిలో ఏమైనా ఉందా అంటే దేశ ప్రాతిపదిక మీద దేశ జనాభా మేము వ్యతిరేకిస్తాం, అందులో ముస్లింలు ఉన్నారు ఉంటూ ఉంటారండి. దానికి ఒక ఇది అమెండ్మెంట్ ఇవ్వండి, నేషనల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్ చేసి స్పెసిఫిక్ గా వాళ్ళకి 4% రిజర్వేషన్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నాం స్టేట్ లో, అది నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు ఎందుకు బీసీలోకి వస్తారు? మీకు చేత కాకల్లా క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్లు కలపడం, వీళ్ళలో వాళ్ళని కలపడం, ఇవన్నీ మాకెందుకు ఈ తలకాయ నొప్పి? అవతల ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కూడా అలాగే చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రయారిటైజేషన్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గరే పవర్ ఉండి, అధికారం ఉండి, ఏ పని చేయాలో అది తప్ప అన్ని పనులు చేస్తూ ఊరికే ఆడిపోసుకుంటే అన్నల కాలక్షేపం చేస్తారు. ఒక మీకు భారం తగ్గిస్తూ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలన్నింటిలోనూ కులగణన జరుగుతుందని చెప్పారు. చేసిన కాడికి చేశారు. తెలంగాణ అయింది, కర్ణాటక అయింది. తీసుకోండి స్టాటిస్టిక్స్. లేదా కర్ణాటక ఇంకోసారి మళ్ళీ చేస్తారు. మీకు ఎవరికి చేత కాకపోతే కేసీఆర్ గారికి అప్పచెప్పండి. సకల జనుల సర్వేను ఒక్క రోజులో చేసి ఇచ్చాడు. అది తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణ చైతన్యం. చేతనైతే మీ వల్ల ఎలాగో కాదు, అందరికీ తెలుసు. అది ఏడు జరుగుతుందో అద్భుతం జరుగుతుంది కాబట్టి జరుగుబాటు జరుగుతుంది. ఎంతసేపు అలా నెహ్రూ మీద పడేయడం, ఇందిరాగాంధీ మీద పడేయడం, రాజీవ్ గాంధీ మీద పడేయడం తప్ప ఇంకేమైనా పని ఉందా మీకు? దేశంలో పనికొచ్చిన పని చేసిన వాడు అంటే సర్దార్ పటేల్ గారు. ఇంకో ఆయన ఎవరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వీళ్ళిద్దరికి 2 పనులు అప్పు చెప్పారు. ఒకటి వెళ్ళి కాశ్మీర్ విలీనం చేసుకుని రారా బాబు అని ఒకటిని, ఇంకోటి హైదరాబాద్ సంస్థానం విలీనం చేయి. మా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ మళ్ళీ ఎలా చేశాడండి? ఏమైనా ఒక్క అంబిగిటీ ఉందా? కాశ్మీర్ ఈ రోజు కూడా జుట్లు పీక్కొని సస్తనం. అది వాళ్ళ చేతకాని పనులు. ఇది ఎవరు మాట్లాడడానికి ఎందుకు వెనకాడతారో నాకు అర్థం అవట్లేదు. వాళ్ళతో ఏమీ కాదు, ఏదో అవుతుందని భ్రమలో ఉంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గురించి దయించి చర్చ పెట్టకండి సార్, టైం వేస్ట్. ఏదో గాలివాటంగా గెలిచిన వాళ్ళని పట్టుకొచ్చి లేదో నిజమైన యోధులు, అపర వేరులు అనుకుంటే తెలంగాణ సమాజం ఓసారి కేసీఆర్ గారికి కన్సర్న్ ఇచ్చింది, ఈసారి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అంతేకాని వీళ్ళని ఎక్కడ ఆటలో అరటి పనిలాగా జస్ట్ నామక వాస్త. ఓన్లీ తెలంగాణకి 8 మంది ఎంపీలను గెలిపించారు కదా, ఈ రోజు కూడా దమ్మిడి పనికొచ్చిన పని చెప్పండి సార్. మా కిషన్ రెడ్డి గారు లాస్ట్ టర్మ్ లో మినిస్టర్ అయ్యి ఒక లిఫ్ట్ ఒకటి ఓపెన్ చేశారు, వాటర్ ర్యాంక్ ఒకటి. ఈసారి ఏడు చేశారు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ స్టేషన్ డెవలప్ చేసాం, ఆజాదీ కా అమృత్ ఏదో చెప్తారు అట్ల పేర్లు. ఇవన్నీ అదానిగా ఎదాన పెట్టడానికి దోపిడి. సామాన్య మానవుడిని ఎలా కొల్లగొట్టాలి? మనం ఎర్రిబాబులలో ట్యాక్సులు కడితే మనం రైల్వేని కళ్ళ ముందు బాగు చేసి అదానాయుడికి స్వాహ అని చెప్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు తిరుగుబాటు వస్తుందో తెలిసారా? వచ్చేదాకా ఓపిక పట్టాలంటే